హలో మై డియర్ లవ్లీ పీపుల్, ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, పెరుగన్నం చేస్తున్నాం అనమాట. సో పెరుగన్నం అయితే చెయ్యమని చెప్పేసి మనకి హరీష్ జల్లిపల్లి అన్న అయితే జర్మనీ నుంచి మొన్న కాల్ చేసి నా కూతురు పేరు మీద అలాగే మా కొడుకు పేర్ల మీద అయితే మీరు చెయ్యండి ఈవెంట్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మీ చేతుల మీదే చేయించుదామని అనుకుంటున్నాను అని చెప్పాడనమాట. సో దాని చేత అయితే ఈరోజు వాళ్ళ కూతురు సమన్వి జల్లిపల్లి, ఇషికా జల్లిపల్లి, అలాగే కొడుకు జయానంద్ జల్లిపల్లి గార్ల పేర్ల మీద అయితే మంచిగా కర్డ్ రైస్ అయితే సూపర్గా చేయడం జరిగిందనమాట. కర్డ్ రైస్లో కాజు, అలాగే దానిమ్మ గింజలు, అలాగే సొంటి మిరియాలు అన్నీ వేసి అయితే సూపర్గా చేయడం జరిగింది. వాళ్ళ కూతుర్లకి అలాగే కొడుకుకి ఈ ఈవెంట్ అయితే డెడికేట్ చేస్తున్నాము. ఈ మంచి కార్యక్రమాన్ని అయితే నిలోఫర్ హాస్పిటల్ ఆవరణలో 160 మందికి పైగా పేషెంట్స్కి అయితే ఈరోజు మధ్యాహ్నం మనం పంచడం జరిగిందనమాట పెరుగన్నం. సో అందరైతే చాలా చాలా సూపర్గా తిన్నారు, చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే నేను కూడా తిన్నాను. నా హరీష్ అన్న అయితే కాల్ చేసినప్పుడు చెప్పారు, ఇప్పటివరకు చేసిన ఈవెంట్ కన్నా ఈ ఈవెంట్ చాలా స్పెషల్గా ఉండాలి, దీనికి ఏం కావాలన్నా కూడా చెప్పు సాయి, చాలా సూపర్గా చెయ్యు అని చెప్పారనమాట. సో అందుకే ఎండాకాలం కాబట్టి మేము పెరుగన్నాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పెరుగన్నం అనగానే చాలా ఈజీ కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈరోజు నేను పెరుగన్నం తిన్నాను. ఇంతకుముందు పిస్తా హౌస్లో నేను తింటే ఎలాంటి టేస్ట్ కలిగిందో ఈరోజు మేము చేసిన పెరుగన్నం కూడా అదే టేస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అవమ్ హెల్పింగ్ హ్యాండ్స్ హరీష్ అన్న అండ్ ఫ్యామిలీ. అలాగే మీలో ఎవరైనా అవమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి మీ స్పెషల్ డేస్కి డొనేషన్ ఇవ్వాలనుకుంటే కింద తెలిపిన నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే శివరాత్రి 2024 టు శివరాత్రి 2025 వరకు అయితే అవమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 365 హెల్పింగ్ సంకల్పంతో చేసిన 58 హెల్పింగ్ హ్యాండ్స్. అన్న టేస్ట్ ఎట్లుంది?